4వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 4వ వచనం చదువుదాం. చదవండి. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. సెల అంటే ఆగి దీని గురించి పరిశీలన చేయండి అని అర్థం. అయితే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఈరోజు ఈ వచనాన్ని ఎత్తిబట్టి మనము బైబిల్ స్టడీగా మనము కొన్ని మాటల్ని, ఈ మాటల ద్వారా దేవుడు ఏం మాట్లాడతారో అవన్నీ కూడా ధ్యానం చేసుకుందాం. కొద్దిగా అంశాలు ఎక్కువగానే ఉంటాయి, కానీ సమయానుసారంగా టయానికి అయిపోయేటట్లుగా మరి ఎన్నైతే అవుతాయో దాని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. కనుక దానికి ముందుగా బైబిల్ పల్లవి పాడుకుందాం. మనందరూ కూడా మన చేతిలో ఉన్న బైబిల్ తలకంటే ఎత్తుగా పెట్టి చూపించినట్లయితే బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో ఈరోజు బైబిల్ స్టడీగా ఈ వచనాన్ని ధ్యానం చేసుకునేవారుగా మనం ఉంటున్నాం. ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏమనగా, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఇక్కడ భయము నుండి పాపము చేయకుడి అంటే ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది. మనము దేవుడంటే భయము కలిగి ఎప్పుడైతే పాపము చేయకుండా ఉంటామో అప్పుడు మనకి నెమ్మది అనేది వస్తుంది, సమాధానం వస్తుంది, మన హృదయంలో దేవుడి యొక్క ధ్యానం ఉంటుంది. అలాగే మనము క్షేమంగా పండుకొని ఊరకుండే వారికి ఉంటాం. కనుక ఈ వచనాల్లో కొన్ని మాటలు దాగి ఉన్నాయి. ఇక్కడ భయము నుండి పాపము చేయకుడి. ముందుగా భయము అంటే ఏం సూచిస్తుంది అనే అనుభవాలని మనం చూసేవారిగా ఉందాం. అసలు దేని గురించి భయపడాలి, భయం అంటే ఏమిటి అనేది కొన్ని వచనాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొట్టమొదటిగా భయం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువారు మాట్లాడే ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 చదువు. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15లో ఇక్కడ మధ్య వచనంలో నుండి చూసినట్లయితే, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. జీవితకాలం అంతయు ఏ భయం అటండి? మరణ భయం. పాపం వల్ల వచ్చేది ఏంటండి? జీతం మరణం. ఆ మరణ భయం కోసం జీవితకాలం అంతా కూడా మనం ఎలా ఉన్నమాట చూడండి. దాస్యము అంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చూడండి, ఆయన కూడా రక్తమాంసములతో పాలువాడాయను అంటే ఇక్కడ నీవు నేను జీవితకాలం నుండి మరణ భయముతో భయపడుతూ వస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ మనం దేని ద్వారా మనం బంధించబడి ఉన్నాము అంటే ఇక్కడ ప్రభువారు అందుకే స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, దాస్యమునకు లోబడిన వారిని, మరణమనే దాస్యమునకు లోబడిన వారిని. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన బిడ్డలకి మరణం భయం అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అన్నా అని మీరు అంటారు. ఎందుకు ఉండకూడదంటే మనది ఇది శాశ్వతమైంది కాదు. మనము ప్రయాణము అంటే పరలోక రాజ్య సంబంధులము కానీ ఈ లోక సంబంధులము కాదు. మనము యాత్రికులము, పరదేశులై ఉన్నాము. కనుక మనకు మరణ భయం అనేది ఉండకూడదు. మనిషి ఉన్నంతకాలం, దేవుడు ఎక్కడ ఉంచినంతకాలం ఉంటాం. దేవుడు తీసుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అది మన నిరీక్షణ. అలాగ ఉండాలి.
అన్నిటికీ అలాగ ఉండదు. అమ్మో ఇదే మన జీవితం, అమ్మో మన ప్రాణం పోతే ఏమైద్దో ఏంటో అని ఎంతో భయముతో ఆ దాస్యానికి భయపడుతూ ఉంటారు. ఆ దాస్యాన్ని విడిపించడానికి, మనకు ధైర్యం పుట్టించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే రక్త మాంసముల వాడిగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా నీవు నేను లెగిస్తామని, పరలోక రాజ్యానికి వెళతామని ఉదాహరణగా దేవుడు దాన్ని చేసి మనకి కళ్ళెదుట చూపిస్తూ వచ్చారు. గనుక మనము మరణ భయానికి భయపడవసరలా. మనము చాలామంది లోకస్తుల్లాగా నేను మరణిస్తానేమో, నాకు ఏదో నైద్యామో అని భయం ఏమో అవసరంలా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం ఉంటాం. ప్రభువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ ప్రాంతానికి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. గనుక మనము మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని మనం తెలుసుకోవాలి. ఒకటి. రెండోది, ఇంకో భయం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో 1:17 ఒకసారి చూడండి. చదువునాను. ఇక్కడ చూసారండి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాని తీర్పు తీర్చు వాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అది అర్థమైందండి. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలట? భయముతో గడపాలి. ఏ భయము? దేవుడంటే భయంతో గడపాలి. మారణ భయం గురించి కానీ, లోకస్తుల గురించి కానీ కాదు భయం. మనకి సాతాను భయం కాదు. మనం ఏ భయం కలిగి ఉండాలి? దేవుడంటే భయభక్తులు కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు కదా, నీవు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు. ప్రతి వానికి, ఆయన మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, నీతిమంతుడు కావచ్చు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు. ఎవరికైనా సరే సమయం వచ్చినప్పుడు తీర్పు తీర్చే సమయంలో అందరికీ న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు అన్నమాట. ఆ దేవుడికి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ఎలా ఉండాలి అంటే పరదేశులు ఉన్నంత కాలము కూడా, అంటే ఈ లోకంలో భూలోకంలో ఉన్నంతకాలం కూడా దేవుడు అంటే భయముతో నువ్వు గడపాలి. చాలామంది భయం ఉండదు. మందిరంలో ఉన్నంతసేపు భయం భక్తులతో ఉంటాము, బయటికి వెళ్ళగానే దేవుడు అంటే మర్చిపోయి మళ్ళీ లోకానుసారంగా ముందుకు వెళ్ళేవారు ఉంటాం. ఏం కాదులే అనుకుంటా. అప్పుడే సాతాను మనని పట్టుకునేదిగా ఉంటుంది. అందుకనే మనమంతా కూడా పరదేశంలో ఉన్నంత కాలము భయముతో, దేవుడు అంటే భయముతో గడిపే బిడ్డలుగా నీవు నేను ఉండాలి. ఈ భయం గురించి తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నారు? యోధా 1:23 యోధా గ్రంథం చదువు. ఇక్కడ చూసారా, 22, 23 కలిసి ఉంటే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. భయముతో కొందరిని ఏం చేయాలట? కరుణించాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా మనకు తెలిసిన సహోదరుని, బంధువుల్ని, స్నేహితులు, రక్త సంబంధులు, మన ఇరుగు వారు, మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు ఎవరినైనా సరే వారు ప్రభువుని ఎరక్కపోతే, ప్రభుని సొంత రక్షగా స్వీకరించకపోతే, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా పాపములతోనే ఈ లోకాన్ని విడిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలోకి వెళ్తారు. వారిని మనం చూస్తూ ఏం చేస్తాం? అగ్నిగుండంలోకి నెడతామా? వారికి కనీసం సమయం ఉన్నప్పుడు, సమయం దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఒక్క మాటైనా ఏం చేయాలి? ప్రభు గురించి ప్రకటించాలి. ఆయన నీ కొరకే వచ్చాడు, నీ కొరకే ప్రాణం పెట్టి సమాధి జయించి తిరిగి లేచాడు అని ఆయనకు స్వార్థ ప్రకటించాలి. విన్నవారు రక్షణ పొందుతారు, కానీ సమయం పట్టింది. ఆయన రక్షణ పొందితే ఆయన నీ ఖాతాలోకి వస్తాడు, లేకపోతే ఆయన నరకానికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేని బిడ్డలారా, అది మన బాధ్యత అయి ఉన్నది. అందుకనే మనం ఏం చేయాలంటే భయంతో కరుణించే వారికి ఉండాలి. ఆయన కరుణించి
వారి మీద ప్రేమ, దయ, జాలి చూపించి వారిని ఏం చేయాలంటే మనము రక్షించే బిడ్డలుగా ఉండాలి. పాపం వాళ్ళకేం తెలియదు, ప్రభు అంటే ఎరగరు, ప్రభు అంటే తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఉన్నంతకాలం ఇక్కడ ఉండా చనిపోతే ఎవరికి తెలుసు, ఏమో ఇద్దో మాకు తెలియదుగా అంటారు. చెప్తే వినరు. కనుక దేవుడే వాళ్ళ హృదయాలు మార్చేంత వరకు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి సువార్త ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకని అగ్నిలో నుండి లాగినట్లు కొందరు నువ్వేం చేయాలి, రక్షించాలి, లాగాలి, చేయి పట్టుకొని లాగాలి, సువార్త ప్రకటించి లాగాలి. ప్రియమంది ఏం బిడ్డారా, ఇది ఎన్నోదండి, మూడో మాట చదువు. కనుక ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఇక్కడ పాపము చూడండి, భయము నుండి పాపము చేయకూడంటే ఏ వ్యక్తి భయము నుండి పాపం చేయలేదు? కరెక్ట్. యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనములో ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో ఎంత స్పష్టంగా యోసేపు యొక్క దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో మనకి ఈ వచనంలో తెలిసిపోతుంది. నీవు అతని భార్య వేయనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. చూసారా ప్రియమంది నేను బిడ్డారా, పాపం చేయాల్సిన సందర్భం వచ్చింది. అక్కడ ఆపేవారు ఎవరు లేరు, చూసేవారు ఎవరు లేరు. కానీ అక్కడ అన్ని అవకాశాలు తనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడండి. నిజంగా ఈ రోజున ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలా కొద్ది మంది వారే కనపడుతున్నారు. నిజంగా ప్రియమంది దేని బిడ్డారా, మనము ఏ మనుషుడు ఆ మనిషి ఈ మనిషి చూస్తాడు, దైవజనులు చూస్తారు, దైవజనరాలు చూస్తారు, వాళ్ళు చూస్తారు, అన్నోళ్ళు చూస్తారని కాదు, కానీ మన ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడనే భయముతో పాపం చేయకుండా ఉండాలి. నిజంగా యోసేపు యవ్వనస్తుడు, తనకి ఇంకా వివాహం కూడా కాలేదు, కానీ తన యవ్వనేచ్ఛలను విడిచి అక్కడ పారిపోయాడు. ప్రియమైనది దేని బిడ్డారా, నిజంగా ఈ రోజున మరి యవ్వనస్తులు కూడా ఈ విధంగా దేవుని అంటే భయముతో గడిపేవారిగా ఉండాలి. అలాగే పెద్దలు కూడా. నిజంగా యోసేపుకి పాపం చేయలేదు, కానీ తన భార్య అల్లిన కథకి తన మీద మరి అన్యాయంగా కేసు పెట్టి జైల్లో పెట్టారు. అయినా సరే ఎవరు తోడుగున్నారు ఆయనకి? దేవుడు విడిచిపెట్టలేదు. నీకు అన్యాయం జరిగినా, నీకు న్యాయం జరగకుండా అన్యాయం జరిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేని బిడ్డారా, కానీ మన పాపం జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క భయము గురించి ప్రభువారు ఈ వచనంలో మనతో మాట్లాడుతూ వచ్చారు. అయితే మరి పాపం అంటే అసలు ఏమిటి? అసలు పాపం అంటే ఏంటి? ఏమేమి చేయకూడదు, మనం ఏమి చేస్తే దేవుడికి ఇష్టం, ఏమి మరి దేవుడు చెప్పింది ఏంటి, అసలు పాపం అంటే ఏంటో తెలియాలి ప్రతి విశ్వాసికి కూడా. అది తెలియకపోతే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. పాపం గురించి 7 అనుభవాలు ఉన్నాయి. అసలు పాపం అంటే ప్రతి విశ్వాసికి కంఠస్థం అవ్వాలి. ఇది చెయ్యకూడదు, ఇది పాపము అని తెలుసుకోవాలి. వాటి గురించి అసలు పాపం అంటే ఏమిటి, అసలు పాపం అంటే ఏమిటి. ఇప్పుడు వరకు భయం చూసాం, ఇప్పుడు పాపం చూద్దాం. ఈ పాపం అంటే ఏమిటి అనే మాటలో మొట్టమొదటి అనుభవం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. 10-19. అది ఇక్కడ 9వ వచనంలో ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా 10-19లో మాట్లాడుతూ వస్తున్నారు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడటం అంటే ఏంటట? అది పాపాన్ని వచ్చేదిగా ఉంటుందట. అందుకనే చాలామంది విశ్వాసులు, దైవజనులు మనం చూస్తూ ఉంటాం,
100% ఎక్కువగా మాట్లాడరాడు, వింటారంతే. మరి నీవు నేను కూడా ఏం చేయాలంటే, భర్త తిట్టినప్పుడు భార్యగా నువ్వు మౌనంగా ఉండాలి. భార్య భర్తను తిట్టినప్పుడు భర్త ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు తిట్టినప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇలాగా ప్రతి విషయంలో ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్ అయ్యి సర్దుకుంటూ ముందుకు సాగుతుంటే విస్తారమైన మాటలు, ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడామనుకోండి, ఆ మాటలో ఏదో ఒకటి దొరికిపోతుంది, దోషం ఉంటుంది, అంటే పాపం వస్తుంది. ఏదో ఒక మాట దొరికిపోద్ది, అది పాపముగా ఇది. అందుకని విస్తారంగా మాట్లాడకూడదట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఒకళ్ళు విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే పాపానికి దగ్గరగా ఉన్నావు, పాపము చేస్తావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకని విస్తారంగా మాట్లాడటం కూడా ఒక పాపములో ఒక లక్షణంగా ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రభుని ఎరిగిన తర్వాత చాలా జ్ఞానం కలిగి విశ్వాసంతో నమ్మకంతో మరి ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి తప్ప విస్తారంగా మనం మాట్లాడకూడదండి. నిన్న ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు, అనుకోకుండా నేను గబగబా మాట్లాడేస్తున్నా. ఒక్క నిమిషం ఆగిపోయా, ఏంటి నేను ఇలా మాట్లాడేస్తున్నానని ఆగిపోయా. నాకు దేవుడు గద్దిచ్చాడు, ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను అని. ఆగిపోయా. దేవుడు నాకు కొద్దిగా నెమ్మదిచ్చాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భంలో మాట్లాడే సందర్భాలు వచ్చినప్పుడు మనం తొందరపడి మాట్లాడేస్తుంటాం. ఆ మాటల్లో ఏముంటుందట? దోషం అంటే పాపము. అది మనలోకి అంటకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా మన పెదాల్ని కనిపెట్టుకోవాలి, మూసుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒకటి. రెండోది ఏం చేయాలంటే 14వ అధ్యాయము సామెతల గ్రంథం 14:21. 14:21. తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే ఇతరులను తొందరపడి తునకరించకూడదు, తీసివేయకూడదు. నువ్వు తక్కువ వాడివి, నీ తక్కువ కులం, నువ్వు దేనికి పనికిరావు అని మన తొందరపడి ఎవరిని కూడా తీసేసి మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ అలా మాట్లాడి తునీకరించినట్లయితే నువ్వేం చేస్తున్నట్లక్క? పాపము. అది పాపము చేస్తున్నట్లు, అదే పాపం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారంగా మాటల్లో కూడా పాపం ఉంటుంది. రెండోది, ఇతరులు తునీకరిస్తున్నా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా కూడా అది పాపానికి సాక్ష్యంగా ఉంటుంది. అందుకని జ్ఞానం కలిగి ఉండాలి. ఎవ్వరు కూడా మనకంటే తక్కువేం కాదు, అందరూ మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అని వాళ్ళని ఇంకా మనం పొగడాలి. ఇంకా మనకంటే పెద్దోళ్ళు, మనకంటే గొప్పోళ్ళు, వాళ్ళకి అన్నీ వచ్చు అని మనం తగ్గించుకోవాలి తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళని తీసేసి మాట్లాడటం కానీ, హీనంగా చూడటం కానీ మరి అలాంటి ఎప్పుడు చేయకూడదు. చేసాము అంటే పాపము చేస్తున్నాము అని అర్థం. ఇది రెండోది. మూడోది, సామెతల గ్రంథం 24:9. సామెతల గ్రంథము 24:9. ఇక్కడ చూశారు కదండి, 24:9లో ఇక్కడ మూర్ఖుని యోచన పాపము, అపహాసుకులు నరులకు హేయులు. అంటే ఇక్కడ 24:9లో చెడు తలంపులు, దీనికి సాదృశ్యం చెడు తలంపులు కలిగి ఉంటే అది పాపము. అంటే మనము ఆ ఎదట వ్యక్తిని మోహపు చూపుతో చూసినా, చెడు తలంపులతో అతల గురించి ఆలోచించినా అది ఏమైద్దటండి? పాపం అవుతుంది. అందుకనే మనం చెడు తలంపులు తలచకూడదు, చెడు ఆలోచన మనకు రానియకూడదు. అది వచ్చింది అంటే మనం పాపంలోకి వెళుతున్నాము అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చెడు తలంపులు చేసేవారు అందరూ కూడా పాపములో ఉన్నారు అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఎవరయ్యా నీతిమంతులు అంటే ఇక్కడ ప్రభువారు చెప్తూ వస్తున్నాడు. ఏం చెప్తున్నారండి? చూడండి, ఇక్కడ 9వ వచనంలో అది ఇక్కడ అపహాసకులు నరుగులు హేయులాట. చూసారా? అపహాసము కూడా చేయకూడదు. అంటే ఎగతాళిగా మాట్లాడటం, తీసేసి మాట్లాడటం, ఊరికనే మాట్లాడాలి, సరదాగా మాట్లాడాలి అంటారు. గబక్కన మాట్లాడేసి అసలు అవి కూడా అనకూడదు.
అలాగే అన్యుల యొక్క మరి ఈ యొక్క దేవుళ్ళు దేవతల గురించి కూడా మనం ఎప్పుడు కూడా మన నోటికుంట ఉచ్చరించకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? రోషము గల దేవుడు. నేను ఒక సందర్భంలో చూశాను, ప్రభుని ఎరిగిన బిడ్డే ఒక ప్రాంతానికి బస్సులో వెళ్తున్న టైంలో అక్కడికి రాంగలోనే ఆ గుడి యొక్క మరి ఆ యొక్క పేర్లు అవన్నీ తెలిసి ఇదిగో అదిగో 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 అని నడిచేశారు. బ్రేకులు ఒక్కగానే వేళ్ళు పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే దేవుడు అనేది శిక్ష వేస్తాడు. మనం ఎవరిని కూడా తొందరపడి మన నోటి గుంట ఉచ్చరించకూడదు. కొన్ని మాటల్ని మనము ఆ పేరుని తలచకూడదు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, చెడు తలంపులు, అపహాసం చేయటం ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యముగా కనపడుతున్నాయి. కనుక మరి నీవు నేను మనందరం కూడా ఎలా ఉన్నాం? ఈ పాపాలు విస్తారంగా మాట్లాడేవారుగా ఉంటున్నామా? ఇతరులను తుణీకరించేవారుగా ఉంటున్నామా? చెడు తలంపులు తరిచేవారుగా ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే రోమీ రాసిన పత్రిక 4 అనుకుని చూద్దాం. రోమీ రాసిన పత్రికలో 14:23 ఇంకో పాపం గురించి చెప్తున్నాడు ప్రభు. 14:23 చదువు. అంటే విశ్వాసము కానిదేదో అది పాపం. అంటే అవిశ్వాసమును కలిగి ఉంటే, దేవుడు అంటే నీకు నమ్మకం లేకపోతే, నువ్వు నమ్మకపోతే, అవిశ్వాసం కలిగి ఉంటే అది ఏమైద్దట? పాపము. అవిశ్వాసం అనేది మనకు రాకూడదు. ప్రభుని ఎరిగిన తర్వాత, యేసు రక్తంతో కడగబడిన తర్వాత, ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగి వేసుకున్న తర్వాత, నీతిమంతుడి జాబితాలో చేరిన తర్వాత అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది మనకు రాకూడదు. బ్రదర్ బక్సింగ్ అన్నని ఒకసారి ఇలాగే ప్రశ్నిస్తూ వచ్చారు. అన్నగారు, మీరు పెద్ద దైవజనులు అంటున్నారు కదా, మరి యోనా కడుపులో చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు కదా, అది ఎలా సాధ్యము, ఎలా ఉండగలుగుతాడు అని ఆయన ప్రశ్నించారు. అంటే ఆయనకు అవిశ్వాసం కలిగేటట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే బక్సింగ్ అని అన్నాడు కదా, బైబిల్ పట్టుకొని ఈ బైబిల్ గ్రంథంలో ఒకవేళ అంత పెద్ద తిమింగడము మనిషి కడుపులో ఉందన్నా కూడా నేను నమ్ముతాను అని అన్నాడు. అంటే అంత విశ్వాసముతో అన్నాడు. అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది రాసి ఉన్నా సరే బైబిల్ గ్రంథంలో అది సత్యము అని నమ్మటమే విశ్వాసం. అది నువ్వేదైనా తునీకరించి అవమానంతో, అవిశ్వాసంతో నువ్వు ఆలోచించావా, అది పాపం. అది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అవిశ్వాసం అంటే పాపము. విశ్వాసం లేకుండా ఉంటే పాపము. తర్వాత ఇంకో మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మంచి చేయట తెలిసి కూడా చేయకపోవటం, సందర్భం ఉపయోగించుకోకపోవటం అది పాపము అని ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా 17వ వచనంలో మనతో మాట్లాడు. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగ చెయ్యని వానికి పాపం కాదు. చూసారా, నిజంగా నీకు చేతనైంది, నీకు అవతల వ్యక్తి అవసరంలో ఉన్నాడు. అవసరంలో ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు 200 ఉన్నాయి, అతను ఒక 50 రూపాయలు అడిగాడు, నీకు అవసరం, నువ్వు ఇవ్వగలవు. కానీ నువ్వు ఇవ్వకుండా ఉన్నావు అంటే అది అర్థమైందండి. కలిగి కూడా నువ్వు చెయ్యకుండా ఉంటే అది పాపం. ఒకవేళ నీ దగ్గర లేదనుకో, నువ్వు ఆయనకు వివరంగా చెప్పటము, మరి ఏదో ఒక మాట చెప్తే అర్థం చేసుకోవటమో ఏదో చేస్తారు. కానీ కలిగి కూడా నువ్వు చేయకుండా ఉంటే అది పాపము కింద వస్తుంది. అందుకనే నువ్వు చెయ్యాల్సి వచ్చింది, నీ దగ్గర ఉన్నాయి కనుక చెయ్యాలి. నీ దగ్గర లేకపోతే లేదని చెప్పవచ్చు, తప్పేం కాదు. అందుకనే ప్రియమైన దేని బిడ్డారా, మంచి చేయుటకు తెలిసి కూడా చేయకపోవటమే పాపం. మంచి చేయటం తెలుసు కానీ దాన్ని మంచి చేయకుండా పాపం చేస్తే అది పాపం కింద అయ్యేది అని ఇక్కడ ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఈ పాపం గురించి కూడా చూద్దాం. 6 అనుభవం 3-4. మొదటి యోహాను 3:4 వచ్చింది. అది ఇక్కడ చూశారండి. ధర్మశాస్త్రము తునీకరించుట అంటే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడి గ్రంథంలో నువ్వు చదివావు కొన్ని మాటలు, దేవుడు నీతో మాట్లాడాడు, అవి నీకు తెలుసు. పలానా పని చేయకూడదని దాంట్లో రాసింది, కానీ నువ్వు అదే పని నువ్వు తెలిసి కూడా చేస్తున్నావు అంటే దాని అర్థం పాపము చేస్తున్నామని అర్థం. తెలియకుండా చేస్తే అది వేరు, తెలిసి కూడా నువ్వు పాపము చేస్తున్నావు అంటే, దేవుడు చెప్పింది చేయకుండా చెప్పంది చేస్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. అందుకని ఇక్కడ ప్రభు అన్న ధర్మశాస్త్రాలు తునీకరించటం అంటారు దీన్ని. ప్రభువాక్యములో ఉన్న మాటలను విని కూడా నువ్వు చెయ్యకపోతే అది పాపమైంది. చెయ్యమన్నదేమో చెయ్యాలి, చెయ్యొద్దన్న పాపము చేయకూడదు. ఇది మనము చెయ్యొద్దు అంటే చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ధర్మశాస్త్రం తునీకరించటం పాపము అని ప్రభువారు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఇంకొక మాట చూద్దాం. ఈ మాటలో మనకి ఒక మాట చూద్దాం. ఇదే అధ్యాయము 5:17. 7వ పాపం ఏంటో చూద్దాం. 7వ పాపం సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. అవినీతి కలిగి ఉంటే అది పాపము అని ఇక్కడ స్పష్టంగా ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవినీతితో సంపాదించటం, లంచం తీసుకొని సంపాదించటం, పాపం చేయటం, ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యాలుగా కనపడుతూ వస్తున్నాయి. అందుకని అవినీతి అనేది మనం చేయకూడదు. అందుకని దేవుని బిడ్డలు అవినీతి పరులుగా ఉండకూడదు. ఉంటే వాళ్ళు పాపము చేస్తున్నారని అర్థం. అందుకనే ప్రభువారు ఏమన్నాడంటే, మీరు భయము నుండి పాపము చేయకుండా ఉండండి అని ఎందుకు అన్నాడంటే, 7 రకాలైన పాపాలు మీ మధ్య ఉన్నాయి, మీరు దేవుడు అంటే భయముతో ఉంటూ ఆ పాపాలు చేయకుండా ఉండాలి అని ప్రభు స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఆ 7 రకాల పాపాలు ఏంటంటే, విస్తారంగా మాట్లాడటం పాపం, ఇతరులను తునీకరించటం పాపం, చెడు తలంపులు పాపం, అవిశ్వాసము పాపం, మంచి చేయటం చేయకపోవటం పాపం, ధర్మశాస్త్రం తునీకరించటం పాపం, అవినీతి పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేను మనందరం కూడా ఒకవేళ దేవుడు అంటే భయము లేకుండా ఈ పాపాల్లో ఒకవేళ ముందుకు వెళ్తున్నామో, ఒకసారి ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మాట్లాడే మాటల ద్వారా మనం సరి చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక మాట చూద్దాం, ఇంకొక 2 అనుభవాలు చూద్దాం, చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఈ 2 అనుభవాల్లో ధ్యానము. ఏం ధ్యానం చేయాలి మనం ఇక్కడ? ధ్యానం చేసి అంటే మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ఏం చేయాలట? ధ్యానం చేసుకోవాలట. మనం ఏం చేస్తాం? పండుకొని వెంటనే గురక పెట్టేస్తావా? ఆలోచిస్తామా మనం ఏం చేసాము, ఈరోజు ఎలా ఉన్నాం, ఏంటి ప్రభువా వారి పరిస్థితి ఏంటన్నా? మనం ఏం చేయాలో ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నాడు. మన పడకల మీద పండుకున్నప్పుడు మీ హృదయంలో ధ్యానం చేసుకోవాలట. ఏ ధ్యానం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ గుర్తుకొస్తాయి, అప్పులు గుర్తుకొస్తాయి, కష్టాలు గుర్తుకొస్తాయి, పిల్లల పరిస్థితులు గుర్తుకొస్తాయి, అన్నీ గుర్తుకొస్తుంటాయి, ఇక నిద్ర రాదు ఇవన్నీ రావటం వల్ల. కానీ మనం అవి కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏం చేసుకోవాలి? వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసి, దేవుని కొరకు ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాటి గురించి ఒక 3 తలంపులు చూద్దాం. చూడండి, యోబు గ్రంథము దేని గురించి ధ్యానం చేశాడో చూద్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో చూసారా, ఇక్కడ 15:4లో ప్రభువారు అంత స్పష్టంగా నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానము హీనపరుచున్నావు. దేవుడి గురించిన ధ్యానం ఏం చేస్తున్నావట?
హీనపరుస్తున్నావు. ప్రియమైన దేని బిడ్డారా, నువ్వు దేవుని గురించిన ధ్యానం చేస్తున్నావా? నీ మౌన ధ్యానం చేస్తున్నావా? దేవుడి వాక్యం చదువుకున్న తర్వాత ధ్యానం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యం చదువుకున్న తర్వాత వాక్యాన్ని మళ్ళీ నెమరు వేసుకోవాలి. అంటే గేదె మేత తిన్న తర్వాత నెమరు వేసుకుంటుంది చూసావు, అలాగా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ మనం ధ్యానం అంటే ధ్యానం చేసుకోవాలి. అలాగే ధ్యానం చేసుకోకపోతే మనం ఎంతో నష్టపోయేవారుగా ఉంటాం. అంటే దేవుని వాక్యాన్ని హీనపరిచేవారుగా ఉంటాం. అందుకని ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేసుకునే వారికి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథము 5:1 ఏ విధంగా ధ్యానం చేయాలని ప్రభువు చెబుతున్నాడు ఇక్కడ చూద్దాం. చూడండి 5:1, 5వ అధ్యాయం 1. అది మనం ఏం చేయాలట? యెహోవా నా మాటలు చెవుని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. అంటే ఇక్కడ మనము ధ్యానమును ఏం చేయాలట? లక్ష్యం ఉంచేవారు. అంటే దేవునికి ఈ యొక్క దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. మనము ధ్యానం చేసుకునేవారుగా ఉండాలి. ఎందుకని దావీదు మహారాజు దేవుని దగ్గర మొరపెడుతూ ఇక్కడ స్పష్టంగా యెహోవా నా మాటలు చెవిని పెట్టము, నా ధ్యానం మీద లక్ష్యించు అంటే ఆయన ధ్యానం చేస్తున్నాడా లేదా? అది అర్థమైందండి. మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేయకుండా ఉండకూడదు. తర్వాత 104:34 చూడండి. కీర్తన 104:34 ఒక్క మాట. మళ్ళీ చదువున్నాను, మళ్ళీ చదువు అమ్మ. 34 చదువు చదువు. ఆయన ఒక్క నిమిషం అమ్మ, నేనే తప్పు చూశాను. ఒక్క నిమిషం ఉంటుంది. చదువున్నాను, మళ్ళీ ఇప్పుడు చదువు. అది ఆయన గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఆయన గూర్చిన ధ్యానం చేయాలి మనము. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి మనం ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేని బిడ్డారా, ఇక్కడ దావీదు మహారాజు ఈ విధంగా చేస్తూ వస్తున్నాడు. మరి ఈ రోజున నీవు నేను కూడా మరి ఆయన గురించి ధ్యానం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచిస్తున్నామా వాక్యాన్ని? మరి అన్నోడు చెప్పినప్పుడు కానీ, దైవజనులు చెప్పినప్పుడు కానీ, ఎవరైనా చెప్పినప్పుడు అన్న ఏ విధంగా వాక్యం చెప్పారు కదా, నేను ఆ విధంగా నేను ఉంటున్నానా? ప్రభువారు నాతో ఇలా మాట్లాడాడు కదా, మరి నేను అలా చేస్తున్నానా? ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నానా? ఒకవేళ నాలో ఏదైనా పాపం ఉంటే ప్రభు నన్ను క్షమించు ప్రభు అని మరి దేవుడి దగ్గర ప్రాధేయపడుతున్నావా? ధ్యానం చేసుకొని ప్రియమైన దేని బిడ్డలారా, ఒకసారి మనము మరి ధ్యానం చేసుకొని ప్రభు దగ్గర మన పాపాలని ఒప్పుకునేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. తర్వాత ధ్యానం చేసుకున్న తర్వాత దేవునికి అప్పచెప్పుకున్న తర్వాత మనం ఎలా ఉండాలట? ఊరకుండుడి. ఏం చేయకూడదు? సైలెంట్గా ఉండాలి. ఊరకుండాలంటే ఎవరెవరు ఉన్నారు ఊరక? అది ఒక సందర్భం, అది కూడా ఒక 2 అనుభవాలు చూద్దాం. కీర్తన 46 మరి ఒక వచనంలో ఇన్ని భాగాలు ఉన్నాయి. కీర్తన 46:10. ఇక్కడ మనం చేయాల్సింది, ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. 46:10లో మళ్ళీ ఒకసారి చదువు. అది ఓరకుండుడి అని ఒక మధ్యలో గీటు పెట్టారు చూసారా ఎదరా? అదేంటి తెలుసా? ప్రాముఖ్యమైన వచనము అని అర్థం. ఒక గీటు ఉందంటే అది ప్రాముఖ్యం, మళ్ళీ చదవాలి, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అది ఎందుకంటే దేవుడు దాన్ని అండర్లైన్ చేస్తూ వచ్చాడు. అంటే ఈ వచనం మళ్ళీ చదువు, ఈ దీంట్లో ఏదో మర్మం దాగి ఉన్నదని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఊరకుండకుండా చాలా సందర్భాల్లో తొందరపడేవారుగా ఉంటాం, ఊరికినే మాట్లాడి గొడవ పెట్టుకునేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు, ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను
మహోన్నతుడగునగుదును అని ప్రభువారు చెప్తూ వస్తున్నారు. ఊరకుండి నేను దేవుడినని తెలుసుకోండి. మీరేం చేయొద్దు, ఊరుకొని ఉండండి, మౌనంగా ఉండండి, చాలు. ప్రభువే కార్యం చేస్తాడు. సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, చెప్పుకోలేని పరిస్థితులు నీలో వచ్చినాయా, ప్రభువుకు ప్రార్థన చేయి, మౌనంగా ఉండు, ఊరకన ఉండు, చూడు, దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. అలాగే ఒక సందర్భం మనకు తెలుసు. ఆ సందర్భం మన పితరులు ఊరక నిల్చుండి చూశారు. ఏంటది? నిర్గమాకాండం తీయండి, 14వ అధ్యాయము. వీళ్ళు ఏం చేయమని చెప్పాడు మోషే? 14:13 చదవండి. అది చూసారా? ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, శత్రువు మనం తడుగుతుంటాడు, మనకు ఎన్నో బాధలు వస్తుంటాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తుంటాయి, చెప్పుకోలేని సమస్యలు వస్తుంటాయి. కానీ మనం ఏం చేయాలంటే దాన్ని చూసి కంగారు పడకూడదు, మరి ఇబ్బంది పడకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే చూడండి, మోషే స్పష్టంగా చెప్తూ వచ్చారు. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు కలగజేయు రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు. అబ్బా, చూసారు అంత గొప్ప మాట చెప్పాడు మోషే. మీరు ఆ ఐగుప్తులు చూసి భయపడుతున్నారు కదా, వాళ్ళు రథాలు వేసుకొని వస్తున్నారు, వారు ఇక నీవు ఎన్నడూ చూడకుండా చేస్తాను, నువ్వు ఊరుకు నిల్చొని చూడంతే, నువ్వేం మాట్లాడొద్దు, ప్రార్థన చేసి మౌనంగా ఉండు, దేవుడు చేసే కార్యాన్ని కళ్ళారా చూస్తాం. చాలామంది ఏంటంటే మరి మౌనంగా ఉండలేదు. ఎందుకంటే మనిషి స్వభావం ఏంటంటే తొందరపాటు ఎక్కువ, కంగారు ఎక్కువ. అందువల్ల మనము దేవుడిచ్చే మేలు పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే తొందరపాటు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ధ్యానం చేసుకొని ఎలాగ ఉండాలట, ఊరకుండుడి. అంటే దేవుడు కార్యం చేసేది మీరు కన్నులారా చూస్తారు. ఇది సందర్భం. ఇక్కడ భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి అని ప్రభు చెప్తూ వస్తున్నాను. ప్రియమైన బిడ్డారా, ఈ వచనములో చాలా విషయాలు దాగి ఉన్నాయి. కనుక మరి నీవు నేను ఈ బైబిల్ స్టడీలో ఏం నేర్చుకున్నాం? ఒకటి, భయము నుండి ఉండాలి. ఎవరంటే భయం కలిగి ఉండాలి? అది దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, ప్రభు అంటే భయం కలిగి ఉండాలి. రెండోది, ఏ పాపం చేయకూడదు? 7 రకాలైన పాపాలు చేయకుండా ఉండాలి. తర్వాత ఏమి ధ్యానం చేసుకోవాలి? మనం దేవుని గురించిన ధ్యానం చేసుకోవాలి. ఊరకుండి ఏం చూడాలి? మనం దేవుడు చేసే కార్యాలనే చూడాలి. చూసారా? ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున ఈ బైబిల్ స్టడీలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నిజంగా నేను కూడా ఎన్నో సందర్భాల్లో భయపడుతూ వచ్చాను, ఎన్నో సందర్భాల్లో పాపం చేస్తూ వచ్చాను, నన్ను క్షమించండి ప్రభువా. ధ్యానం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఊరుకుగా నిలిచి ఉండకుండా మాట్లాడుతూ మరి కంగారుతో నేను చేసే పాపాలు ఎన్నో చేస్తూ వచ్చాను, నన్ను క్షమించండి ప్రభు. ఈ రోజున కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు బట్టి నేను సరి చేసుకుంటున్నాను. ఈరోజు సరి చేసుకొని ఇక్కడి నుండి వెళ్తాను ప్రభువా. నేను కూడా భయము నుండి పాపం చేయకుండా ఉంటాను ప్రభువా. మరి ధ్యానం చేసుకుని ఊరుకుంటాను ప్రభువా. మీరే నా జీవితంలో అద్భుత కార్యాలు చేయండి ప్రభువా అని మరి ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళేవారికి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యాలు మీరు రాసుకున్నవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటని జ్ఞాపకం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. అందుకనే ప్రతి విశ్వాసి చదువుకునే ప్రతి బిడ్డ కూడా, చదువుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్స్ పెన్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి, రాసుకోవాలి. ఎందుకంటే లోక సంబంధమైన చదువు కోసమే ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నాం, దానివల్ల ఏం ఉపయోగాలు ఉండవు. దేవుడు మన జీవితాన్ని రాసిన దేవుడు, మన జీవితాన్ని సృష్టించిన దేవుడు, ఆయన గురించి చెప్పేటప్పుడు మనం రాసుకోకపోతే ఎలాగా? ఆయన చెప్పే మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అందుకనే ప్రతి విశ్వాసి కూడా పెన్ను, నోట్సు మరి తీసుకొని మందిరానికి రావాలి. అప్పుడు రాసుకోవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు.
మరి ఈ మాటలన్నీ విన్న నీవు ఒక్క నిమిషం మౌనంగా ధ్యానం చేసుకుందాం. మరి మనందరి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తారు. మీరు కూడా మౌన ధ్యానంలో ఉంటూ ప్రభు మీతో చెప్పిన మాటలు, నాతో మాట్లాడిన మాటలు అన్నింటిని ధ్యానం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళేవారుగా మనం ఉందాం. ప్రార్థన చేసుకొని దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. మరి మన వారి పుట్టుకలను కూడా జ్ఞాపకం